there is a democratic compulsion. యుద్ధభూమిలో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే చావును సైతం లెక్క చేయకుండా పోరాటం చేయాల్సిందే. ప్రస్తుతం ఏపీలో కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోళ్లు, పొట్టేళ్లు ఇలానే చేస్తున్నాయి, రణ నినాదం చేస్తున్నాయి. ఇది పబ్లిక్కే కాదు, పలు పార్టీల శ్రేణులను యమ హుషారెక్కిస్తోంది. సేమ్ సీన్ పాలిటిక్స్కు ఆపాదిస్తూ విక్టరీ మాదేనంటూ మేసం మెలేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. అందుకు అనుగుణంగానే గుండాట్లో బెట్టింగ్లు పెడుతున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో గట్టిగా వినిపించే పార్టీల పేర్లివి. చంద్రబాబు, జగన్, పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నోట గట్టిగా వినిపించే పేర్లు కూడా ఇవే. ఆయా పార్టీలను అభిమానించేవారు, అగ్రనేతల్ని ఆరాధించేవారు రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విచిత్రంగా ఎన్నికల వాతావరణం పందెం బరుల్లో కనిపిస్తోంది, గుండాటలో ప్రతిధ్వనిస్తోంది. చూశారుగా గుండాటలో బెట్టింగ్లు ఎలా జరుగుతున్నాయో. పవన్, జగన్, చంద్రబాబుపై కాయ్ రాజా కాయ్ సీన్ని రక్తి కట్టించడానికి నిలువెత్తు ఫ్లెక్సీలు ఉంచి దానిపై ఆటాడేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే తమ పార్టీ వస్తుందని, తమనైతే సీఎం అవుతారంటూ 3-4 రెట్లు కడుతున్నారు కార్యకర్తలు, అభిమానులు. గోదావరి జిల్లాల్లో కోళ్లు కత్తులు దూస్తున్నాయి, రక్తమోడుతున్నా విజయం కోసం ఆరాటపడుతున్నాయి. అవతలి కోడిని ఎగిరెగిరి తంతున్నాయి. ఇటు కృష్ణా జిల్లాలో పొట్టేళ్ల పోటీలు కూడా ఇంతే, హోరాహోరీగా తలపడుతున్నాయి. అవతలి పొట్టేలు తల పగిలే వరకు యువతలి పొట్టేలు దూకుడు కనబరుస్తోంది. ఈ క్రమంలో మూగజీవాల పోటీని రాజకీయ కోణంలో చూస్తున్నారు ఆయా పార్టీల కార్యకర్తలు. చంద్రబాబు, జగన్ పేర్లతో పుంజుల్ని పిలుస్తూ బరిలోకి దించుతున్నారు. గోదావరి జిల్లాలో 2 వర్గాలుగా పందెం బరిలో మోహరిస్తున్నాయి టీడీపీ, వైసీపీ శ్రేణులు. కొన్ని చోట్ల జనసేన వర్గం బరిలోకి దిగుతోంది. ఆయా బరుల్లో తమ పార్టీ తరపున పుంజు గెలుస్తుందంటూ ధీమాగా పందెం కాస్తున్నారు. గెలిస్తే మస్తు మజా చేసుకుంటున్నారు, ఓడితే తీవ్ర నిర్వేదంలో మునిగిపోతున్నారు. గుడివాడలో అయితే పొట్టేళ్ల పోటీలు పార్టీల మధ్య పోరుగా మారిపోయింది. ఇక్కడ కోడి పందాలైనా పొట్టేళ్ల పందాలైనా టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధంలా జరుగుతున్నాయి. ఏదన్నా స్పెషల్ గా చూపించాలి, అక్కడెక్కడో పొట్టేళ్ల పందాలు జరుగుతున్నాయి, ఇక్కడెక్కడో జరుగుతున్నాయి కాదు, మన గుడివాడలోనే వేయాలని చెప్పి వేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పొట్టేళ్ల పందాలే కాదు, పశువులు, బంగారం లాంటి ఎడ్లు బల ప్రదర్శన కూడా వచ్చేడు ఇదే గ్రౌండ్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఎట్లాగా ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎలక్షన్కి వెళ్లే ముందు అసలు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉంటుందో ఇదే ఉత్సాహంతో రేపు ఎలక్షన్ కూడా వెళ్తాం. రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ టీడీపీ నేతలు ధీమాగా చెబుతూ ఉండగా, విజయం మాదేనంటూ మిగతా పార్టీలు ఢంకా బజాయిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జరుగుతోన్న సంక్రాంతి సంబరాలు పొలిటికల్ హీట్ ను అమాంతంగా పెంచేశాయి.